అందరికీ నమస్తే అండి. ఈరోజు గురుబోధలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే, గురువులు సద్గురువులు అంటూ మనకు ఉంటారు కదా. మరి వారి నోటి వెంబడి వచ్చే ఏ వాక్కైనా సరే శాస్త్రసమ్మతమే. ఇక దాంట్లో ఎటువంటి సందేహానికి తావుండదు. ఇందుకు తార్కణంగా శ్రీరాముడు అనే గోపబాలుడు తమ గురువైన గర్గాచార్యుని ఆదేశం మీద ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు కుళ్ళిపోయిన పువ్వులను సమర్పించాడు. అతడికి శ్రీకృష్ణ పరమాత్ముడు శాశ్వత గోలోకాన్ని అనుగ్రహించాడు. అటువంటి ఉత్తమ గతులు కేవలం తను అటు ఇటు ఆలోచించకుండా గురువాజ్ఞను తూచా తప్పకుండా ఎటువంటి ధిక్కారము లేకుండా పాటించడం వల్ల మాత్రమే దక్కింది. కాబట్టి సద్గురువుల నోటి వెంబడి ఏ వాక్కు వచ్చినా శాస్త్రసమ్మతముగా భావించి త్రికరణ శుద్ధిగా గురువు చెప్పినదే వేదము అని భావించి తప్పక చేసి తీరవలను.